ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లంబాసతో మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? ఈ బోసడికే కాదు. వీడికి తెలియదా మనం సభ్య సమాజంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయాలా? వీళ్ళు మళ్ళా ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధమైనటువంటి నీతులు చెప్తారనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. కొడుకులను అంటాడు, ఇంకొకటి అంటాడు. మనం సమాజంలో ఎటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యాఖ్యలు చేయాలా? ఈ బోగాడు మళ్ళా మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఈ ఘనత చరిత్ర ఉన్నది. కాబట్టి నేను ఏమి తెలియజేస్తున్నానంటే, ఎవరికైనా సరే ఈ అమ్మన్ రాంబాబు అనేటువంటి వ్యక్తి బయట ఉన్నాడు, ఆ లోపలికి పోలా. ఇటువంటి భాష మాట్లాడితే, ఈ విధంగా నేను మాట్లాడితే ఏమన్నా నాకేమైనా సరే, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదే విధంగా పిన్నెల్లి పోయినాడు, అదే విధంగా జోగి రమేష్, వీళ్ళకి ఈ జోగి రమేష్ కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరికి కూడా డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చాము, 2039లో అధికారంలోకి వచ్చిందని చెప్పినట్టు ఈ బోగ్గాడికి నాకు ఈ విధంగా నన్ను ఒక నెలన్నా జైల్లో పెట్టలేదే, జైల్లో పెడితే నేను ఉంటానని చెప్పి ఏమన్నా ఇటువంటి వ్యాఖ్యలు ఏమన్నా చేస్తున్నాడా? లేకుంటే సోయిలో ఉండి సోయిలో లేకుండా ఏమన్నా చేస్తున్నాడా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లంబాస ఉపయోగించినా అంటే ఈ బోసడికే కానీ ఏం చేయాలనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా.